ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎలిగేషన్ అండ్ మిక్చర్స్. ఓకే అండి, ఎలిగేషన్ మిక్చర్స్ అనేది మనం ఏ విధంగా చేయాలో ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఒక 10 అనే వాల్యూ ఎక్కడ ఉంది, 12 అనే 15 వాల్యూ ఉంది. ఒక చిన్న వాల్యూ, పెద్ద వాల్యూ, ఈ రెండింటికి సంబంధించి ఒక మిడిల్ వాల్యూ ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులోంచి తీసేస్తాం 3, ఇందులోంచి తీసేస్తాం -2 వస్తుంది. మైనస్ వేయమండి, అంటే యాక్చువల్గా ఎలా తీయాలి, ఇలా తీసుకున్నా సరే 2 వేసుకుంటాం. అంటే ఏ రేషియో అంటే 3:2. ఈ విధంగా చేయడాన్ని ఏమంటారంటే ఎలిగేషన్ మిక్చర్స్ అంటారండి. ఓకే, యాక్చువల్గా 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా, 3 కూడా ఎలిగేషన్ మిక్చర్స్. అయితే ఇప్పుడు ఏం చెప్పాను, ఒక్కొక్క చాప్టర్లో కూడా ఎలిగేషన్ మిక్చర్ సంబంధించిన టాపిక్స్ వస్తాయని చెప్పాను. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, అలా టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలా ప్రతి దాని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లం ఏ విధంగా వస్తే అది ఎలిగేషన్ మిక్చర్స్లో ఎలా చేయాలో చూద్దామండి. 1500 రూపాయలను 2 భాగాలు చేసి వడ్డీకి ఇచ్చాడండి. నా దగ్గర 1500 రూపాయలు ఉంది, దాన్ని వడ్డీకి ఇచ్చాను. ఎందరికి ఇచ్చాను? ఇద్దరికి ఇచ్చాను. అందులో ఒక భాగాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపాయలు ఉంది, దీన్ని ఇద్దరికి వడ్డీకి ఇచ్చాను. ఒకటి ఎక్స్ అనుకున్నాం, ఇంకొకటి ఏమవుతుందండి మనకి 1500 మైనస్ ఎక్స్. ఒకరికి ఎక్స్ రూపీస్ ఇస్తే ఇంకోటికి ఏమవుతుందండి 1500 మైనస్ ఎక్స్ రూపీస్ ఇస్తే, నేను ఏం చేశానంటే ఇద్దరికి కూడా ఒకే వడ్డీ రేట్ ఇవ్వలేదండి. అందులో వీడికి 8% వడ్డీ రేట్ అని చెప్పాను, రెండో వాడికి 6% వడ్డీ రేట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇద్దరు 1 ఇయర్ తర్వాత నా దగ్గరకు వచ్చారండి. వచ్చి నాకు 106 రూపాయలు వడ్డీ ఇచ్చారండి. అయితే నేను 8% వాడికి అప్పు ఎంత ఇచ్చాను, 6% వాడికి అప్పు ఎంత ఇచ్చాను అనేది క్వశ్చన్. ఓకేనే, చూడండి, 1500 రూపాయలు 2 భాగాలు చేసి వడ్డీకి ఇచ్చాను. అందులో ఒక భాగం 8%, మరొక భాగం సంవత్సరానికి 6% చొప్పున వడ్డీకి ఇచ్చాను. సంవత్సరం తర్వాత 2 భాగముల నుండి 106 రూపాయలు వచ్చిన 8% చొప్పున ఇచ్చిన భాగం ఎంత? ఇప్పుడు ఈ ఎక్స్ రూపీస్ 8% చొప్పున 1 ఇయర్కి వడ్డీ ఎంత అవుతుంది? ఫార్ములా I = ఇంట్రెస్ట్కి PTR/100, ప్రిన్సిపల్ ఎక్స్, టైము 1 ఇయర్, ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. ఇది వడ్డీ. ఈడు ఎంత వడ్డీ తెస్తాడంటే 1500 మైనస్ ఎక్స్ ఇంటూ 6% ఇంటూ 1 ఇయర్/100. ఇది దీన్ని జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకోవాలండి, అదొక పద్ధతి. చూడండి, 8x/100 ప్లస్ 1500 × 6 9000 మైనస్ 6 × x 6x/100 = 106. ఎక్కడ 100 ఎక్కడ 100 అలా తీసుకెళ్ళిపోతాం. అంటే 8x మైనస్ 6x 2x ప్లస్ 9000 = ఈ 100 ఇటు వెళ్తే 10600. అప్పుడు 2x = ఈ 9th అయితే 1600. అంటే x ఏమొచ్చిందని మనకి 800. ఎక్స్ అంటే ఏమనుకున్నా మనం 8%కి వడ్డీకి ఇచ్చిన భాగం ఎంత అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి 800 రూపాయలు. ఇది పద్ధతిగా చేస్తండి. ఓకేనా, లేదు సార్ ఎలిగేషన్ మిక్చర్స్లో చేస్తామంటే చూడండి, 6%, ఇక్కడ 8%, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ వేసుకోండి. లేదు, ఇక్కడ అమౌంట్ వేసుకోండి, ఇక్కడ అమౌంట్ వేసుకోండి, ఇక్కడ అమౌంట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1500 రూపాయలు కదా, 1500 రూపాయలు 6%కి వడ్డీ ఎంత అవుతుందండి? 90 రూపాయలు అవుతుంది. అంటే 6% చొప్పున ఇస్తే వీడు వడ్డీ మొత్తం అంతా ఒకటికి ఇస్తాం అనుకోండి, 1500 6%కే వడ్డీకి ఇస్తే 90 రూపాయలు రావాలి. లేదు, 1500 కూడా 8% వాడికి ఇచ్చామనుకోండి, మొత్తం 1500 రూపాయలు 8% ఒకటికి ఇచ్చామనుకోండి, 120 రూపాయలు రావాలి. కానీ 1500 ఒకరికి ఇవ్వలేదండి, ఇద్దరికి ఇచ్చాం కాబట్టి అందుకని 90 రూపాయలు రాలేదు, 120 రూపాయలు రాలేదు. ఎంత వచ్చిందండి? 106 రూపాయలు వచ్చింది. కాబట్టి ఎలిగేషన్ మిక్చర్ చేసేటప్పుడు ఇందులోంచి తీసిస్తే 14, ఇందులోంచి తీసిస్తే 16, 2 ఏళ్ళు 2 8. అంటే వీళ్ళిద్దరికి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 7:8.
7:8 అంటే 1500ని 7 + 8 15 భాగాలు చేస్తే 1 part is equal to 100, 7 parts is equal to 700, 8 parts is equal to 800. అంటే 8%కి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 800 అని చెప్పాలండి. ఓకే సార్ ఎలా కాదు ఓన్లీ పర్సంటేజ్లు తీసుకొని చేయలేమా అంటే పర్సంటేజ్లు తీసుకొని కూడా చేయొచ్చండి. చూడండి ఇక్కడ 6%, ఇక్కడ 8%. ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ వడ్డీ వచ్చింది? R ఫార్ములా ఏంటంటే మనకి 100i వడ్డీ ఎంత 106 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత మీద వచ్చిందండి 1500 ఇంటూ టైం. R ఫార్ములా ఏంటంటే 100i/pt. ప్రిన్సిపల్ 1500, టైం ఏమో 1 ఇయర్. ఓకేనా అంటే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి. 106/15 వచ్చింది. 106/15 వచ్చింది. ఇది పాయింట్లో డివిజిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందుకే 106/15 అలా వేసి వదిలేసానండి. లేదు ఒకవేళ మీకు ఎగ్జాక్ట్లీ తెగిపోయింది అనుకోండి 6.8 వచ్చింది అనుకోండి వేసుకొని ఇలా చేసేయచ్చు. లేదంటే అలా వదిలేసుకొని ఇక్కడ 15 అనేది లేకుండా మూడింటిని 15 చేత గుణించేస్తాం. అప్పుడు 15 చేత గుణిస్తే 6 15 90, 15 8 120/106. అప్పుడు ఇందాకలాగా సేమ్ 14 ఇది 16 అంటే ఏమొచ్చిందని మనకి 7:8. ఏమొచ్చిందని మనకి 7:8. చూడండి ఓన్లీ 6% తీసుకున్నాం, ఓన్లీ 8% తీసుకున్నాం. ఎక్కడ ఎంత తీసుకోవాలంటే R ఫార్ములా 100i/pt. 100 i అంటే ఇంట్రెస్ట్ 106 రూపాయలు, ప్రిన్సిపల్ 1500, టైం 1 ఇయర్. ఇది సింపుల్గా ఏం చేసి 2 0 106/15. ఓకేనా ఇది డివిజిబుల్ అయితే క్యాన్సిల్ చేసేయచ్చు. డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి అలా వదిలేసుకొని ఈ డినామినేటర్ చేత రెండింటిని కూడా గుణించుకుంటాం, మొత్తం మూడింటిని. అప్పుడు ఈ డినామినేటర్ అనేది ఎగిరిపోద్ది మనకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా ప్రాసెస్ చెప్పుకున్నాం, ఈ 2 షార్ట్కట్లు చెప్పుకున్నాం. ఇంకెంతకన్నా ఈజీగా చేయలేమంటే చేయొచ్చండి. ఎలాగంటే ఒకటే గుర్తెట్టుకోండి సార్, ఆడికి 1500లో కొంత అమౌంట్ ఇస్తాను, వీడికి కొంత అమౌంట్ ఇస్తాను. వీడికి 6% ఇస్తాను, వాడికి 8% చొప్పున ఇస్తాను. అంటే ఇద్దరిలోనూ కామన్ పాయింట్ ఏమన్నా, వీడికి 6%, ఆడికి 6% కానీ ఎక్స్ట్రా, కానీ 6% ఉంది కదా. కాబట్టి 1500లో ఇద్దరికి 6% చొప్పున అయితే ఎంత అవ్వాలి? 90 రూపాయలు రావాలి వడ్డీ. ఇద్దరికి 6% ఇస్తే ఎంత రావాలి? 90 రూపాయలు రావాలి. కానీ ఎంత వచ్చింది? 106 రూపాయలు వచ్చింది. అంటే ఎక్స్ట్రా 16 రూపాయలు ఎవరి వల్ల వచ్చిందండి? 8% ఎక్స్ట్రా 2% వల్ల వచ్చింది. అంటే 2%కి 16 రూపాయలు వచ్చిందంటే ఆడి ప్రిన్సిపల్ ఎంత? ఓకేనా ఆ 8% 2%కి 16 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందంటే 100కి ఎంత? 8 టైమ్స్ కాబట్టి 800. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 800. చూడండి ఇందులోనూ అందులో కామన్గా ఉన్నది 6%. వీడు 6%, ఆడు 6%. కాబట్టి 6% అంటే 90 రూపాయలు రావాలి వడ్డీ. కానీ 106 రూపాయలు వచ్చింది. అంటే 16 రూపాయలు ఎవరికి వచ్చింది? ఈ 6 కామనే. కానీ ఎలాగైతే ఎంత రావాలి? 90 రూపీస్ రావాలి. కానీ వీడు ఎక్స్ట్రా 2% ఉంది. ఆ 2% వల్ల ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 16 రూపాయలు. ఆ 2%కి 16 రూపాయలు వస్తే 8% వాడిది. ఓకే 100%కి ఎంత అంటే వీడి యొక్క ప్రిన్సిపల్ ఎంత అంటే 8% వాడిది 800. ఓకే ఈ విధంగా చేస్తామండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది. టైమ్ అండ్ డిస్టెన్స్. ఒక మనిషి 100 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటలలో ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి? ఎక్కడి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్లు. ఒక మనిషి 100 కిలోమీటర్లని ఎన్ని గంటల్లో ప్రయాణించాడండి? 10 అవర్స్లో ప్రయాణించాడు ఎక్కడి నుంచి అక్కడికి. అయితే నడక ద్వారా 7 km/h వేగంతోను, మిగిలిన ద్వారానే కారు అండి, లేదంటే బస్సు, లేదంటే ఏదో ఒకటి. కారు ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి గంటకి 7 కిలోమీటర్లు వెళ్తున్నాడండి. సారీ
ఇక్కడ నడక ద్వారా అనుకోండి, నడక ద్వారా గంటకి 7 కిలోమీటర్లు వెళ్తున్నాడండి, ఇక్కడ వరకు వచ్చాడు. తర్వాత కారు మీద వెళ్ళాడు, కారు మీద ఎంత వెళ్ళాడు, 12 km/h వేగంతో కారు ద్వారా ప్రయాణించాడు. అయితే నడక ద్వారా ఇక్కడ ఎంత దూరం ప్రయాణించాడు, ఇక్కడ ఎంత దూరం ప్రయాణించాడు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించడానికి 10 గంటలు పట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం 100 కిలోమీటర్లు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత స్పీడు, 7 km/h. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత స్పీడు, 12 km/h. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ x అనుకున్నాం. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 100 అయినప్పుడు ఇక్కడ వరకు x ఉంటే ఇక్కడ ఏమవుద్ది, మనకి 100 - x ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నడక ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి అక్కడికి ఎంత టైం పడుతుందంటే, ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్వల్ ఏమవుతుంది, టైమే కదా, అంటే x/7. ఇంత టైము ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుందంటే 100 - x, ఇది డిస్టెన్సు, ఇది స్పీడ్, ఇది టైం వస్తుంది. ఇది చేస్తుంది. ఈ రెండు కలిసి ఎన్ని గంటలు రావాలి, వీడికి 10 hours కదా రావాలి, ఈజ్వల్ 10 hours. ఈ రెండు గురించి 84 క్రాస్ మల్టిప్లికేషన్ 12x 7 × 100 700 - 7 × x 7x ఈజ్వల్ 10 hours. ఇందులోంచి తీస్తే 5x + 700 ఈజ్వల్ 840. అంటే 5x ఈజ్వల్ 1540 అండ్ x ఈజ్వల్ 308. సారీ 10 hours కదా. సారీ 700 నుంచి తీస్తే 140 కాబట్టి 5 రెళ్ళు 10, 5 8 40. ఎక్స్ అంటే ఏమనుకోండి, నటక ద్వారా ప్రయాణించిన దూరం. నటక ద్వారా ప్రయాణించిన దూరం ఈజ్వల్ ఎంత అంటే 28 కిలోమీటర్లు. నటక ద్వారా ప్రయాణించిన దూరం ఎంత అండి, 28 కిలోమీటర్లు. అలా కాకుండా కారు ద్వారా ప్రయాణించిన దూరం 100 - x అంటే 72 కిలోమీటర్లు. ఇది ప్రాసెస్ ప్రకారం చేయాలండి. ప్రాసెస్ ప్రకారం చేయాలంటే మనకు టైం టేకన్ ఎక్కువ అవుతుంది. ఓకేనా. చూడండి, నటక ద్వారా x కిలోమీటర్లు వెళ్ళాడు, గంటకి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 7 km/h. అంటే ఇక్కడ నుంచి అక్కడ రావడం టైము x/7. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 - x కిలోమీటర్లు అంటే 100 - x బై ఎంత స్పీడ్తో వస్తున్నాడు, 12 km/h. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్వల్ టైం ఈజ్వల్ 10 hours. ఇదంతా సింపుల్గా చేస్తే x ఏమొచ్చిందని మనకి 28 అంటే నటక ద్వారా ఇక్కడికి వచ్చే కిలోమీటర్లు. నటక ద్వారా ప్రయాణించిన ద్వారా 28 కిలోమీటర్లు, ఎక్కడి నుంచి అక్కడికి 72 ఉంటుంది. దేని ద్వారా, కారు ద్వారా ప్రయాణిస్తున్నాడు. దీన్ని షార్ట్కట్లో ఎలా చేస్తాం చూడండి. తీసుకుంటే 3 ఒకటే తీసుకోండి. ఓకేనా. ఇక్కడ 7 km/h వేగంతో నటక, ఇక్కడ కారు, గంటకి 12 km/h. ఎక్కడ స్పీడే తీసుకున్నా, ఎక్కడ స్పీడే తీసుకున్నప్పుడు ఇక్కడ స్పీడే తీసుకోవాలి. మొత్తం 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు 10 గంటలు వెళ్ళాడు అంటే గంటకి ఎంత వెళ్తాడండి, 100/10 అంటే 10 km/h. అంటే యావరేజ్ స్పీడ్ ఎంత అండి, 10 km/h. ఇది 12 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు ఎలిగేషన్ చేసేటప్పుడు ఇందులోంచి తీస్తే 2, ఇందులోంచి తీస్తే 3. ఇది టైం రేషియో. ఇది వచ్చింది మనకి ఏంటవుతుందండి, మనకి టైం రేషియో అవుతుందండి. మొత్తం 10 గంటలు అన్నాడు కాబట్టి 2:3 రేషియోలో విడగొడతాం 10 గంటలు. అంటే 2 + 3 5 parts, 5/10 అంటే 2 అవుతుంది. 2 × 2 = 4 hours. ఓకే. చూడండి, 5 parts ఈజ్వల్ 10 hours, 1 part ఈజ్వల్ 2 hours. కాబట్టి 2 × 2 = 4 hours, 3 × 2 = 6 hours. అంటే నటక ద్వారా 4 గంటలు ప్రయాణిస్తున్నాడు, కారు ద్వారా 6 గంటలు ప్రయాణిస్తున్నాడు. అంటే గంటకి 7 కిలోమీటర్లు వెళ్తుంది కాబట్టి 4 గంటలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందండి, 4 ఏళ్ళు 28 కిలోమీటర్లు. గంటకి 6 కిలోమీటర్లు వెళ్తున్నాడు కాబట్టి 6 × 12 72 కిలోమీటర్లు. ఈ విధంగా చేయాలండి. ఓకే. నటక ద్వారా స్పీడ్ ఎంత అంటే 7 km/h, కారు ద్వారా స్పీడ్ ఎంత అంటే 12 km/h. యావరేజ్గా 100 కిలోమీటర్లు 10 గంటలు వెళ్తున్నానంటే యావరేజ్ స్పీడ్ 10 km/h మధ్యలో వేసుకుంటాం. ఇలా చేస్తే 2, ఇలా చేస్తే 6, ఇలా చేస్తే 3, ఇలా చేస్తే 2 వచ్చింది. అంటే ఏ రేషియోలో పంచాలండి టైంని, 2:3 రేషియోలో. మొత్తం ఎన్ని గంటలు ఇచ్చాడు మనకి, 10 hours ఇచ్చాడు. 5 parts ఈజ్వల్ 10 hours అయితే 1 part ఈజ్వల్ 2 hours. కాబట్టి 2 × 2 = 4 hours, 2 × 3 = 6 hours. ఓకేనా. ఇంకో విధంగా అలా చేయొచ్చు.
ఈసారి డిస్టెన్స్ తీసుకొని చేద్దాం. ఓకేండి. నడక ద్వారా 7 km/h వెళ్తున్నాడు. 10 గంటలు నడక ద్వారా ప్రయాణిస్తే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? 7 10 70 కిలోమీటర్లు చేయాలి. ఒకవేళ గంటకి 12 కిలోమీటర్లు వెళ్తున్నాడు. 10 గంటలు ట్రావెల్ చేసాడు అనుకోండి కారు మీద, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 120 కిలోమీటర్లు. కానీ అక్కడ ప్రయాణించింది ఎన్ని కిలోమీటర్లు అండి? 100 కిలోమీటర్లు. ఇందులోంచి తీస్తే 20, ఇందులోంచి తీస్తే 30, అంటే 2:3. ఇది కూడా ఏమొచ్చిందంటే మనకి టైం రేషియో తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలండి? మనం టైం రేషియో తీసుకోవాలి. 2:3 అంటే 10 గంటలు 2:3 అంటే ఏమవుద్ది? 5 parts 10 hours, 1 part 2 hours, 2 2 4 hours, 6 hours. అంటే 4 గంటల్లో 4 ఏళ్ళు 28 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. 6 గంటల్లో గంటకు 12 చొప్పున 72 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఓకే అండి, ఈ విధంగా చేయాలండి. ఓకే, ఇంకా వస్తాయండి మోడల్స్, చెప్పుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్లో ఇరిగేషన్ మిక్చర్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయనేది చూద్దామండి. రెండు రకాల పాలు అంటే వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే లీటర్ 8.5 ఉంటుంది అన్నాడు. అంటే 8 రూపాయలు ఎలా తీసుకుంటాం, 9 రూపాయలు ఎలా తీసుకుంటాం, మధ్యలో 8.5 కావాలి కాబట్టి మధ్యలో ఎలా తీసుకుంటాం, ఇలా తీసేస్తాం. 9 రూపాయల నుంచి 8.5 తీస్తే ఎంత ఉంటుందండి? ₹10 కదా ఉంటుంది. 9 రూపాయలలోంచి 8 రూపాయల 30 పైసలు, 70 పైసలు ఉంటుంది. ఇక్కడ 8 రూపాయల 30 పైసల్లోంచి 8 రూపాయలు తీస్తే ఎంత ఉంటుందండి? 30 పైసలు ఉంటుంది. ఓకేనా? అంటే 70 30 అంటే 7:3 ఏమొచ్చింది మనకి? 7:3. అంటే దీని అర్థం ఏంటి లేదండి, అంటే 8 రూపాయల పాలు 7 లీటర్లు తీసుకోండి, 7 8 56 రూపాయలు అయింది. 9 రూపాయల పాలు 3 లీటర్లు తీసుకోండి, 3 9 ఎంత అయింది? 27. కలపండి, 83. ఎన్ని లీటర్లు వచ్చింది మనకి? 10 లీటర్ల పాలు 83 రూపాయలు వచ్చింది. అప్పుడు లీటర్ పాలు ఎంత పడిందండి? 8 రూపాయలు 30 పైసలు పడిందా లేదా? అది ఈ విధంగా చేయడాన్ని ఇరిగేషన్ అండ్ మిక్చర్స్ అంటామండి. దీని ఆన్సర్ వచ్చి మనకి ఏం లేదండి, 7:3. మీకు అది అర్థం అవడం కోసం చెప్పాను. అంటే 8 రూపాయలది 9 రూపాయలని 7:3 అంటే ఇవి 7 పాలు ఇవి 3 పాలు కలిపితే అప్పుడు ఒక పాలు 8.5 అవుతుంది. 8 రూపాయల 30 పైసలు అవుతుందండి. 8.5 కాదు, 8 రూపాయల 30 పైసలు అవుతుంది. ఇది అయితే ఇది పెద్ద కష్టం కాదండి. రెండో ప్రాబ్లం వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఒక వ్యాపారి వద్ద 2 రకాల బియ్యం ఉన్నది. ఒక ఫస్ట్ రకం, రెండో రకం. ఒక రకం వచ్చి 16 రూపాయలు కేజీ, ఒక రకం వచ్చి 30 రూపాయలు కేజీ. ఇది చీప్ క్వాలిటీ, ఇది కాస్ట్లీ. ఈ 2 బియ్యాలని కలిపేసాడండి. కలిపేసి కేజీ 24 రూపాయలకు అమ్ముతున్నాడు. చూడండి, ఒక వ్యాపారి వద్ద 2 రకాల బియ్యం 16 రూపాయలు 30 రూపాయలు ధర కలిగి ఉన్నవి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే కేజీ 24 రూపాయలకి అమ్మినా 20% లాభం కలదని ఇచ్చాడండి. అంటే ఈ 16 రూపాయలది 30 రూపాయలది ఏదో నిష్పత్తిలో ఈ 2 వంతులు, ఈ 3 వంతులు, 4 వంతులు, 5 వంతులు ఎలాగో తీసుకొని కలిపేశాడండి. కలిపిన తర్వాత ఎంతకు అమ్ముతున్నాడు? కేజీ 24 రూపాయలకి అమ్ముతున్నాడు. 24 రూపాయలకి అమ్మితే ఎంత లాభం వచ్చిందండి? 20% లాభం వచ్చింది. అయితే ఇక్కడ కొన్న వేల వేసాం, ఇక్కడ కొన్న వేల వేసాం. కానీ ఇక్కడ కూడా ఏమి వేయాలి? మనం కొన్న వేల వేయాలి. మనకి ఇచ్చింది ఏంటాడు? సెల్లింగ్ ప్రైస్. ఎంతకు అమ్మాడు? 24 రూపాయలకి అమ్మాడని ఇచ్చాడు. ఇలాగ అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నాడు? 20 రూపాయలు. ఇక్కడ కూడా మన కాస్ట్ ప్రైజ్ ఏ విధంగా వస్తుందో చేయాలి. కాస్ట్ ప్రైజ్ ఫార్ములా సెల్లింగ్ ప్రైజ్ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 120. 0 0 ఇది ఇందులో 2 సార్లు 20 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకుంటాం. ఇది ఎప్పుడు ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందండి. ఒకవేళ దీనికన్నా ఎక్కువ వచ్చినా, దీనికన్నా ఈ రెండింటికి మధ్యలో లేకుండా దీనికన్నా తక్కువ ఉండి లేదా దీనికన్నా ఎక్కువ ఉన్నా మనకు ప్రాబ్లంలో ఎక్కడో తప్పు ఉందని అర్థం. ఇందులోంచి తీత 10, ఇందులోంచి తీత 4, 2 5లు 2 2. అంటే ఏ రేషియోలో కలపాలండి? 5:2 రేషియోలో కలిపితే అంటే 16 రూపాయలది 5 కేజీలు తీసుకోవాలి. 5 16 ఎంత అండి? అంటే అజంప్షన్ చేసుకోవడానికి, తక్కువ కట్ల చేసుకోవడానికి 5 16 ఎంత అండి? 80 రూపాయలు. 30 రూపాయలు 2 కేజీలు తీసుకోండి, 60 రూపాయలు. మొత్తం ఎన్ని కేజీలు తీసుకున్నాం? 5 + 7 7 కేజీలు తీసుకున్నాం. అంటే కేజీ ఎంత పడిందండి మీకు? 20 రూపాయలు పడింది. దీని మీద 20% లాభానికి 20% ఎంత అండి? 4 రూపాయలు కదా. కాబట్టి 4 రూపాయలు లాభం అంటే 24 రూపాయలు కమ్మినట్టు. ఓకేనా?